దీపము కదలనట్లు నిగ్రహపడిన మనస్సు గల యోగి ఆత్మయందలి ధ్యానములో సర్వదా స్థిరుడై ఉండును. సమాధి అనబడు సంపూర్ణ స్థితిలో యోగాభ్యాసముచే భౌతికములైన మానసిక వ్యాపారముల నుండి యోగి మనస్సు పూర్తిగా నిగ్రహింపబడును. విశుద్ధమైన మనస్సుచే ఆత్మను సూచులేందును ఆత్మయందు ఆనందము అనుభవించలేందును అతని గల సమర్థచే ఈ సంపూర్ణత లక్ష్యింపబడను. అట్టి ఆనంద స్థితిలో అతడు విశుద్ధ ఇంద్రియముల ద్వారా అనుభవింపబడిన హద్దులేని పరమ సౌఖ్యము నందుండును. ఈ విధముగా ప్రతిష్ఠితుడై అతడు ఎప్పుడునూ సత్యమును విడవడు. దీనిని పొందిన తర్వాత అతడు అంతకంటే అధికతరమైన లాభం ఇంకోటి లేదని తలంచను. ఇటు స్థితిలో ఉన్నప్పుడు మహత్తరమైన దుఃఖముల నడుము కూడా అతడు ఎప్పుడునూ చలింపడు. భౌతిక సంపర్కములచే కలుగు దుఃఖం